కుమారుని రాకడయును అలాగే ఉండము. అందరూ ఒకసారి మీరు నోటితో చెప్పండి. నోవాహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుడు రాకడయును అలాగే ఉండను పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం ఎందుకు నేను చెప్పాలి అనుకున్నా అంటే, మీరు నోవాహు దినాల్లో ఉన్నట్లుగా ఉన్నారని కాదు, నోవాహు దినాల్లో ఉన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉన్నారని కాదు. సమాజంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సమాజంలో నోవాహు దినంలో ఎలాగైతే నిర్లక్ష్యంగా ఉన్నారో అలాగూ నివసించేటువంటి ప్రజలలో అలాంటి ఆలోచనలు ఉన్నాయి కనుక మనకు అటువంటి నిర్లక్ష్యము, నిర్లక్ష్య ధోరణి మనలో ఉండకూడదని మనం జాగ్రత్త పడడానికి ఈ సందేశాన్ని మరొకసారి మీకు వినిపించాలని ప్రేరేపించబడ్డాను. ప్రభు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు నోవాహు దినాలు, మనుష్య కుమారుడు దినాలు అన్నారు. ఇలా యేసుక్రీస్తు దినాల్లో కూడా ఆనాడు నోవాహు దినాల్లో ఉన్నట్టుగానే ఉంటుంది, నా రాకడలో అలా ఉంటుంది అంటున్నాడు. నోవాహు దినాలు మనకు తెలియదు. నోవాహు దినాలు గడిచిపోయినాయి. అవి మనము చరిత్ర ద్వారా, బైబిల్ చెప్పే వాక్యాల ద్వారా మనం చదువుకుంటున్నప్పుడు మనకు అది అర్థమవుతుంది. కానీ వాస్తవానికి మనం అది అనుభవం లేని మాటలను వినాల్సిన అవసరం. ఎందుకంటే అవి మనం చూడలేదు కాబట్టి, అవి మనకు తెలియదు కాబట్టి వాటి గురించి చెప్తున్నప్పుడు మనం చూసి నమ్ముతాం. ఇది జరిగింది, నిజంగా ఇలా జరిగింది అని నమ్ముతాం. వీటారా, మనం కళ్ళారా చూడబోయేటువంటి దినం మాత్రం మనుష్య కుమారుడు దినం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఆయన రాకడలో మనం కళ్ళారా చూడబోతున్నాం. ఆయన రాకడలో మనం అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండవద్దని మరి యేసు ప్రభువు హెచ్చరిస్తున్నాడు. లోకానికి ఇదేం పట్టట్లేదు. లోకానికి ఇది ఏమి అంత ఇంపార్టెంట్ విషయం కాదు అన్నట్లుగా ఎవరి దూరంలో, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నోవాహు దినాల్లో ఏం చేశారు అంటే, నోవాహు దినాల్లో అందరూ కూడా దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను పెడచెవిని పెట్టి లోకంలో ఉన్న వాటి కొరకు బ్రతుకుతూ, లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తూ, వాళ్ళ పనులను చేసుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయారు, విడిచిపెట్టేశారు. అసలు దేవుని ఉనికి వాళ్ళ జీవితంలో లేకుండా పోయింది. దేవుడు అంటే భయం విడిచిపెట్టారు, దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టారు, దేవుని కోసం బ్రతకాలనేటువంటి ఆలోచన విడిచిపెట్టారు. పూర్తిగా దేవుని నుండి వైదొలిగి వేరై మరి వాళ్ళు దేవుని బాధించినటువంటి, బాధాకరమైనటువంటి ఆ అనుభవానికి ప్రభువుని తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇతర నోవాహు దినాల్లో ఏం చేశారంటే, తింటున్నారంట, తాగుతున్నారంట, నాటుకుంటున్నారంట, పెళ్లి చేసుకుంటారంట, ఇల్లు కట్టుకుంటారంట. ఈ రోజుల్లో కూడా మనము ఈ 4 అనుభవాలు చేస్తూనే ఉన్నాం. తింటున్నాము, తాగుతున్నాము, నారు నాటుతున్నాము, నారు పోతున్నాము, మరి పెళ్లి చేసుకున్నాము, ఇల్లు కట్టుకుంటున్నాము, అన్నిట్లో బాగానే ఉన్నాం. ఇవన్నీ చేయొద్దని దేవుడు చెప్పట్లేదు. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ మనకు అవసరం. మన పని మనం చేసుకోవద్దని దేవుడు ఎప్పుడు చెప్పడం. తనకు బాధ కలిగేది ఎప్పుడంటే ఆయన పని మనం చేయనప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పని మనం చేయకపోతే ఆయన బాధ కలిగింది. అసలు మనం చెప్పాలంటే మనకు నివాసాలు అవసరమని ప్రభువుకు తెలుసా లేదా? మనకు నివాసాలు అవసరమని ఆయనకు తెలుసు. మనిషి జీవించడానికి నివాసం అవసరం. బహుశా ప్రభువు ఈ లోకంలో నివాసాలు లేకపోతున్నాడు, కానీ మనకు ఈ లోకంలో ఆయన కంటే ఉన్నతమైనటువంటి నివాసాలను దేవుడు ఇచ్చాడు. మరి మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మంచి మంచి ఇళ్ళకి అలవాటు పడ్డాం కదా. అదే మంచి ఇల్లు కావాలని దేవుడు పరలోకంలో బంగారు వీధులు మన కోసం కట్టబోతూ ఉన్నాడు. నిజం, నేను మీ కొరకు అనేక నివాసాలు సిద్ధపరచబడుచున్నాను అన్నాడు. మనం తినడానికి, తాగడానికి కావాల్సిన వసతులన్నీ ఆయన కల్పిస్తాడు మనకు అవసరమైతే.
ఖచ్చితంగా కల్పిస్తాడు. వాటిని గురించి దేవుడు ఎప్పుడు కూడా నువ్వు తింటున్నావు, తాగుతున్నావు, నువ్వు సుఖపడుతున్నావు, నువ్వు సంపాదించుకుంటున్నావు అని మరి చిన్న చిన్న విషయాలకు పేచీలు పెట్టే దేవుడు ఆయన కాదు. ఆయన బాధ, ఆయన హృదయంలో వేదన ఏంటంటే ఇన్ని ఇచ్చిన నన్ను వాళ్ళు స్మరించట్లేదు, ఇన్ని ఇచ్చిన నన్ను ఆరాధించట్లేదు, ఇంత చేసిన నన్ను గుర్తించట్లేదు అని ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి ప్రియరా, నోవహు దినాల్లో చేసింది ఏంటంటే ఇచ్చిన వాటిని అనుభవిస్తూ ఉన్నారు కానీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. అక్కడ వాళ్ళు చేసిన తప్పు. కానీ అందులో ఉన్నటువంటి ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ కుటుంబం, ఒక కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబం నోవహు కుటుంబం. నోవహు కుటుంబం మాత్రమే దేవుని కృపను పొందిందంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను ఎలా పొందాడు అంటే నోవహుకి ఒక అనుభవం ఉంది, దేవునితో నడిచే అనుభవం ఉంది. దేవునితో నడవడం అంటే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే చదివి విని ఆ మాటను తెలుసుకుంటామో, ఆ మాటలు తెలుసుకున్న తర్వాత ఆ మాటల ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ వెళితే దేవుడితో నడిచిన వారం అవుతాం. దేవుడితో నడవడానికి అడుగులో అడుగేసుకొని చేతిలో చేసుకొని వెళ్ళడం కాదు, దేవుని వాక్యాన్ని పాటిస్తూ వెళ్ళడం, దేవుడితో నడవడం. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని వాక్యము ఏమని చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఏమైనా ముందుకు మనం మీరిపోతున్నామా, మన జీవితంలో ఏదైనా అపరాధాలు ఏమైనా చేస్తున్నామా, దేవుడి విషయంలో మనం ఏదైనా బాధపడేటువంటి సందర్భాలు ఏమైనా చేస్తున్నామా, దేవుని వాక్యం చెప్తుంది మనం ఏం చేస్తున్నాము అనేది ఎప్పటికప్పుడు మనం పరీక్షించబడుతూ ముందుకు వెళ్ళాలి. అలా పరీక్షించబడే వ్యక్తుల్లో నోవహు ఒకడు. ప్రైజ్ ది లార్డ్. నోవహులో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే లోకం వైపు అసలు చూసేవాడు కాదు ఆయన. లోకం వైపు అసలు చూడడు. మరి సమాజం అంతా ఒకే మార్గంలో ఒకే ఆలోచనలో కొనసాగిపోతుంది. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఒకే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ ఒకే మాట మీద, ఒకే సాంప్రదాయాలతో, ఒకే పద్ధతులతో, ఒకే విధానంలో పోతుంటే వాళ్ళందరికంటే వ్యతిరేకంగా నోవహు ఉంటూ ఉన్నాడు. ఏమంటే ఒక మాట అంటారు, నలుగురు నడిచిందే దారి అయింది కానీ ఒక్కడ నడిచిందే దారి కాదు అంటారు కదండి. మరి నలుగురు నడిచేటప్పుడు మనం కూడా పోతే తప్పేదిలే అని నోవహు వాళ్ళ మార్గంలో వెళ్ళలేదు. ఏమండి, ఎందుకంటే ఆయన ఉన్న మార్గం ఏమో ఆయనకు తెలుసు. ఆయన ఇక వేరే మార్గాలు వెతకాల్సిన అవసరము లేదు. ప్రభు చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరెవరు పరలోకానికి తండ్రి యొద్దకు చేరలేదు అని చెప్పాడు. ఇలా ఆయన మార్గాన్ని వెతికాడు, ఆ మార్గం ఆయనకు దొరికింది, ఆ మార్గాన్ని పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. అయితే సమాజం అంతా కూడా నోవహుకు వ్యతిరేకంగానే నడుస్తూ ఉన్నారు. చూడండి, వర్షమేమీ లేని కాలంలో ఓడను నిర్మించినటువంటి మామూలు విషయమా చెప్పండి? వర్షమేమి లేని కాలంలో ఓడను నిర్మించినటువంటి మామూలు విషయమా కాదు కదా. చూడండి, ఓడను ఎవరి కోసం నిర్మిస్తున్నారు? నోవహు ఎవరి కోసం నిర్మిస్తున్నాడు? తన కుటుంబం కొరకు నిర్మిస్తున్నాడు. అయితే ఆ ఓడ తన కుటుంబం కొరకు నిర్మిస్తే దానిలోకి ఇతరులు కూడా రావాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఆహ్వానం పలికాడు, కానీ వచ్చారా? విన్నారా? నోవహు చెప్పిన మాట విన్నారా? నోవహు చెప్పినట్టు చేశారా? నోవహును వెంబడించారా? నోవహు చెప్పే దాని గురించి ఆలోచించారా? నోవహు చేస్తున్న పని గురించి ఏమాత్రం మనసులో పెట్టుకున్నారండి? ఎందుకు నోవహు ఈ ఓడ కడుతున్నావు అంటే, ఇది రేపు జలప్రళయం రాబోతుంది, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో నీ ఇంటి వారి కొరకు నువ్వు ఓడను సిద్ధపరుచుకో అన్నాడు, అందుకని నేను ఈ ఓడను నిర్మిస్తున్నాను, మీరు కూడా నమ్మితే మాతో పాటు ఈ ఓడలోకి రండి అని సువార్తను ప్రకటించాడు. రాకడ రాబోతుంది, ఆయన దినం రాబోతుంది, ఆయన ఉగ్రత రాబోతుంది, కాబట్టి మీరందరూ కూడా మీ హృదయాల్లో మార్చుకొని మాతో పాటు ఈ ఓడలోనికి రండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఏమన్నారు? ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ప్రకటిస్తే వచ్చారంటే ఒక్కడన్నా వచ్చాడా? తన కుటుంబం తప్ప ఇంకెవ్వరు కూడా దేవుడి మాట వినలేదు.
చెప్పింది ఎవరు? నోవాహు. చెప్పిస్తుంది ఎవరు? దేవుడు. చెప్పిస్తున్న నోవాహు మాటను వినలేదు. నోవాహుకి ఏమో తెలుసా? వాన వస్తుంది, అంత వర్షం వచ్చింది, వరదలు వచ్చిందని చెప్పింది ఎవరండి? నోవాహుకు దేవుడు చెప్పాడు. నోవాహుతో మాట్లాడిస్తే నోవాహు, అరే ఈ ముసలోడు అంతే, ఈ చాదాస్తం, ఈ ఏదో వర్షం వస్తుందంట, ఓడ కట్టుకుంటాడంట అని చెప్పి ఎగతాళి చేశారు. కానీ నోవాహు మాట విన్నారా? వినలే. పాపం సరిగారో బలిగారో విన్నారో వినలేదో, మొత్తానికి నోవాహు కుటుంబానికి నోవాహు కుటుంబ సభ్యులు సహకరించి ఆ ఓడ నిర్మాణంలో వాళ్ళు కూడా ఒక చేశారు. రైతుల్లో దాని ద్వారా మొత్తానికి నిర్మాణం అయిపోయింది. చెప్పిన కొడుకు ఆ జల ప్రళయం వచ్చింది. వచ్చేదాకా ప్రజలు ఏం చేస్తున్నారు? ఇక పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇల్లులు కట్టుకోవటం, వాళ్ళ బతుకేందో, వాళ్ళ సంసారం ఏందో, వాళ్ళ సంతోషం ఏందో, వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఇక ఈ రకంగా సమాజంతో కలిసిపోయారు. ఈరోజు మనిషి పుట్టక పుట్టిన మనము, మానవ జన్మనిచ్చిన మనము ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఉందండి. అది దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని గమనిస్తున్నాడు, మనల్ని లెక్కడుగుతాడు. ఈ లోపలకు మనం రాలేదు. దేవుడు మనల్ని లోకానికి తీసుకొచ్చాడు. మనకు తినడానికి, తాగడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి అన్నిటికీ వసతులు కల్పించేది దేవుడు. అవన్నీ ఇచ్చిన దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. ఈ లెక్క అడిగేటప్పుడు మనం తప్పనిసరిగా లెక్క చెప్పాలి. చెప్పలేకపోతే మనం ఈ లోకంలో ఆయన ఇచ్చే తీర్పుకు మనం లోబడి వెళ్ళాలి అని గ్రహించాలి. రెండోది ఏంటంటే, మానవుడు స్వతహాగా పాపిగా ఉంటూ ఉన్నాడు. మరి మొదట ఏదో తోటలో వాళ్ళ ద్వారా సంక్రమించిన పాపము వాళ్ళ దాకా అంటే ఇప్పుడు వరకు మన వరకు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ పాపం బట్టి మనం అందరము కూడా పాపము చేసినాం. అంటే జన్మ పాపంతో మనం ఉన్నాము. కర్మ పాపం అనేది మన చేతులతో మనం చేసుకునే పాపాలు. మొత్తం మీద మనం అందరం పాపులం అయిపోయాము. ఈ పాపాన్ని పరిహరించడానికి కూడా ఆయన వచ్చాడని కూడా మనం గ్రహించాలి. ఇలాగ గ్రహించి ఆయన మాట విని ఆయన కొరకు మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం. మరి ఆనాటి కాలంలో ప్రజల వైపు నోవాహు చూడలేదు. మరి ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. ఈ రోజుల్లో క్రైస్తవులమైన మనం ఎవరి వైపు చూడాలి? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? ఆదివారం వచ్చిందంటే పక్కింటికి వెళ్ళి తొమ్మిది చూస్తుంటారు అన్నమాట. ఎందుకు? ఆమె బయలుదేరిందా? ఆమె పోయిందా? ఆమె బాగపోతే ఇప్పుడు నేను ఎందుకు లేదు? ఆమె పోయిన తర్వాత పోదామనే, లేదా ఆమె పోయినప్పుడు పోదామనే. ఏమండి, ఎవరి వైపు చూడాలి? మనం యేసయ్య వైపు చూడాలి. నేను ఎప్పుడు పోయి ముందుకు కూర్చోవాలా? ఎప్పుడు పోయి ముందు వరుసలో ఒక పాట పాడాలా? ఎప్పుడు ముందు పోయి ఒక ప్రార్థన చేయాలా? వాళ్ళు వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు, ప్రారంభం చేస్తే నాకెందుకు, ప్రారంభం చేయకపోతే నాకెందుకు, నా అంతటా నేను వెళ్ళి ఒకవేళ ప్రారంభం చేస్తే వాళ్ళలో కూర్చుంటా, ప్రారంభం చేయకపోతే నా అంతటా నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటా అనే ఆలోచన మనకు కావాలి. నోవాహుకి సమాజంతో పని లేదు. ఎవరితో పని ఉంది? దేవునితో పని ఉంది. ఈరోజు క్రైస్తవులు పక్క వారిని చూసి, వాళ్ళని చూసి, ఏడని చూసి, వాళ్ళు చూస్తుంటే మనం చూస్తే తప్పే ఉందిలే, వాళ్ళు చేస్తే మనం చేస్తే తప్పే ఉందిలే, వాళ్ళు వస్తే మనం పోదాలే, వాళ్ళు పడినప్పుడు మనకెందుకులే, వాళ్ళు పడకపోతే మనకెందుకులే, ఈ రకంగా పక్క వారిని చూసి భక్తిలో సన్నగిల్లిపోతూ దేవుని విషయంలో వెనకబడిపోతూ ఉన్నారు. వీళ్ళరా, నోవాహు జీవితంలో ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎదుటి వారి వైపు చూసేవాడు. మరి ఎవరి వైపు చూస్తాడు అంటే దేవుడి వైపు చూస్తాడు. రైతుల్లో దేవుడి వైపు చూస్తాడు, దేవుడితో నడుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు నోవాహు. మనుషులు చెప్తే చేసేవాడు కాదు ఆయన. దేవుడు ఫలానిది చెయ్యి అంటే చేసేవాడు. మరి చివరిలో ఒక మాట కూడా ఉంటుంది నోవాహు గురించి ఆదికాండంలో. నోవాహు దేవుడు ఎట్లు చెప్పానో అట్లు చేసాను. నోవాహు ఎట్లాగా దేవుడు మాట చేయమని చెప్తే అలాగ చేసి సంపూర్తిగా దేవుడు చెప్పినట్టు చేసి దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నోవాహు జీవితంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా నిర్లక్ష్యంగా ఉంటున్నారో అలాగే ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉంటున్నారు. దేవుడి మీద నమ్మకం లేదండి. ఆయన ఉన్నవ రాకడలో వస్తాడంటే చాలా మంది పట్టి పట్టినట్టుగా ఉన్నారు. చాలా మంది ఆయన మాట వినటం లేదు, నమ్మటం లేదు. ఆయన విషయంలో చాలా నిర్లక్ష్యం చూస్తున్నారు.
వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, వాళ్ళందరూ బాగుంటే మనకని పోతాం అంటే అనిపిస్తుంది కదండి. వాళ్ళందరికీ లేదు మనకేమోలే, అందరూ ఇప్పుడు మనకంటే పెద్దోళ్ళు, మనకంటే తెలిసిన వాళ్ళు, మనకంటే గొప్పోళ్ళు, వాళ్ళందరికీ లేనిది మనకెందుకు? మనమే నట్టుకున్నాం అనవసరంగా. మన డబ్బులన్నీ చర్చికి ఇస్తున్నాం, మన సమయాన్నంతా చర్చికి ఇస్తున్నాం, మన విలువైనటువంటి ఆ యొక్క సమయాన్నంతా మందిరంలో గడపడం వలన మనం లాస్ అవుతున్నాం అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ వైపు చూసినప్పుడు మనకు అదే అనిపిస్తుంది. వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, మనం ఈరోజు సంపాదించుకోలేకపోతున్నాం. వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతున్నారు, మనం గొప్పోళ్ళు కాలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది లోకం వైపు చూసి లోకంలో ఉన్న వాళ్ళని అనుసరిస్తూ భక్తి జీవితంలో వెనకబడిపోతూ ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ క్రైస్తవుడైనటువంటి వారు వెనుకున్న వాటిని చూడకూడదు, వెనుకున్న వాళ్ళని చూడకూడదు, మన ముందుండి మనం నడిపించే వారిని మనం చూడాలి. క్రైస్తవులో హల్లెలూయా. ఈ నోవాహు రెండవ లక్షణం ఏంటంటే దేవునితో నడిచేవాడు, దేవునితో నడిచేవాడు. దేవుడు ఏది చేయమంటే అది చేసేవాడు, దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పేవాడు. ఎలాగో ఏ పని చేయాలంటే అతనికి అది అసాధ్యమైనా కూడా నేను ఖచ్చితంగా ఇది చేయగలను అని నమ్మకంతో చేస్తాడు. నమ్మశక్యంగా పని చెప్పినా కూడా ఖచ్చితంగా చేస్తాడు, క్వశ్చన్స్ వేసేవాడు కాదు. నోవాహును ఓడ నిర్మించమంటే అందరిలాగా ప్రశ్నించలా, ఏది ప్రభా, ఏ వర్షం లేకుండా నిర్మించుకున్నాం, ఇది ఎలా సాధ్యమైంది, అట్లా కాదులే ప్రభా, తన అవసరమైన నాకు చెప్పని చెప్పి ఆయన్ని శోధించినవాడు కాదు, చెప్పాడు చేశాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుని భక్తులు ఎప్పుడైనా చెప్పింది చేయాలంతే. అబ్రహాముకి ఏం చెప్పాడు? అబ్రహమా, నీ కొడుకు నాకు కావాలయ్యా, మరి ఇస్తావా అన్నప్పుడు అదేంటి ప్రభువా, ఇస్తే నీకు ఇస్తే నాకెట్టయ్యా, ఒక్కగానొక్కడే కదా, లేక పుట్టాడు కదా, నువ్వే కదా నాకు ఇచ్చింది, ప్రార్థన చేసుకుంటే మరి నాకు పుట్టిన బిడ్డను మళ్ళా నీకు ఇస్తే నాకెట్టయ్యా అని క్వశ్చన్స్ వేశాడా? అడిగాడా? అడగలేదు. ఏమన్నాడు? కళ్ళు మూసుకొని ఇచ్చేశాడు. నోవాహుకు చెప్పాడు చేయమన్నాడు, చేసేసాడు అంతే. అందరూ మేఘాలే లేవు, వర్షమే లేదు, ఇంతవరకు వర్షమే లేదు, మన జీవితంలో మన అనుభవంలో వర్షమే లేదు, వర్షం వచ్చేదంటే ఎందురా, సరే వస్తే వచ్చింది, ఒక జొన్న పడిద్దేమో, కాస్త వచ్చిందేమో, అంతేగాని దేశమంతా మునిగిపోయే వర్షం అంట, అది ఎలా సాధ్యమవుతుంది అని అందరూ ఎక్కటాలు చేస్తున్నారయ్యా, నన్ను ఏడిపిస్తున్నారయ్యా, నన్ను చిన్నచూపు చూస్తున్నారయ్యా అని చెప్పి సాకులు చెప్పలా. అందరూ నా మాట వినట్లేదయ్యా, నేను ఒక్కడే కష్టపడుతున్నానయ్యా, నా కుటుంబం ఒకటే కష్టపడుతుందయ్యా అని నోవాహు అనలేదు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు వాళ్ళతో నాకు సంబంధం లేదు ప్రభా, నీ మాట వింటాను, నేను చెప్పిన మాట లోబడి నువ్వు చెప్పిన పని చేస్తాను. వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం, నేను మాత్రం నువ్వు చెప్పిందే చేస్తాను అని చెప్పి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేసుకుంటూ వెళ్ళాడు. ఎవరికి మేలైంది? ఎవరికి మేలైంది? నోవాహుతో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఫ్రెండ్స్ కూడా ఎన్నో అని ఉంటారు. నోవాహు సరి సమానులు కూడా ఎన్నో మాట్లాడుతుంటారు. ఏమయ్యా నోవాహు, మా తాత ముత్తాతలు కలిసి చదువుతున్నాం, మేము ఏం లేదు, నువ్వు ఎందుకయ్యా ఈ పని చేస్తున్నావు అని అడుగుంటారు. కానీ నోవాహుకు ఎన్నో శ్రమలు ఎదురొచ్చినాయి. ఈరోజు యేసు ప్రభుని గురించి ఏమన్నా బయట ఒక మాట చెప్పు, మామూలుగా ఉండదు కదండి. ఎన్ని ప్రశ్నలో నేనంటాను, తెలిసి ప్రశ్నలు వేస్తే నీకు ఆన్సర్ దొరకదు, తెలియకుండా నువ్వు ప్రశ్న వేస్తే నీకు ఆన్సర్ దొరికింది. ప్రైజ్ ది లార్డ్. తెలుసుకోవడానికి నువ్వు అడిగితే ఖచ్చితంగా నీకు ఆన్సర్ దొరికింది, కానీ శోధించడానికి వేధించడానికి ప్రశ్న వేస్తే దానికి నీకు ఆన్సర్ దొరకదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న ఒక వీడియో చూస్తే సముద్రం ఒడ్డున ఒక బాప్తిస్మం కార్యక్రమం జరుగుతుంది.
అక్కడికి కొంతమంది మతోన్మాదులు వెళ్ళారు. మతోన్మాదులు వెళ్ళి అక్కడ ఉన్న పాస్టర్ని, విశ్వాసుల్ని ఏమని అడుగుతున్నారంటే, నువ్వు ఇక్కడ బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నారు. బాప్తిసం ఎందుకు ఇస్తున్నావంటే ఆయనకేం తెలుసు బాప్తిసం గురించి? ఏమండి, ఇప్పుడు ఈ ప్రశ్న మనం కనుక వాళ్ళని అడిగితే తలకాయ పీక్కుంటారు. నిజం, వాళ్ళని మనం ఈ ప్రశ్నలు అడిగితే తలకాయ పీక్కుంటారు. లోకంలో ఉన్నవాడికి మనం చేసేది అర్థం కాదు. అవునంటారు కాదంటారా? క్రైస్తవుని యొక్క పరిచర్య ఏంటంటే ఆత్మ సంబంధమైనది. అది భౌతిక నేత్రాలకు అందేది కాదు, మానవ జ్ఞానానికి అందేది కాదు. అది ఆత్మ సంబంధమైన పరిచర్య. దాని గురించి ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న అనేది ఆత్మీయులకి అర్థమైందని అయింది, కానీ లోకపరంగా భౌతిక పరంగా అడిగేవాడికి అసలు అర్థమే రైతుల్లో. హల్లెలూయా. వాళ్ళు కనుక ప్రశ్నలు వేసినట్టు మనం వేయటం ప్రారంభం చేస్తే ఒక్కదానికి కూడా ఆన్సర్ ఉండదు. అవునంటారు కాదంటారు? ఒక్కదానికి ఆన్సర్ ఉండదు. మన వాళ్ళని అడుగుతున్నారు, నువ్వు ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు అని అడుగుతున్నారు. బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు అంటే, ఎవరు చెప్పారు నీకు అంటే, ఎవరు చెప్పారు మనకు బాప్తిసం ఏమని? నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, బాప్తిసం ఏమని ఎవరు చెప్పారు మనకి? బాప్తిసం తీసుకున్నారు అందరూ? ఎవరు చెప్తే తీసుకున్నారు? ఎవరు ఇవ్వమన్నారు మిమ్మల్ని బాప్తిసం? మిమ్మల్ని ఎవరు తీసుకోమన్నారు బాప్తిసం? ఎవరు తీసుకునేది ఏంటి బాబా? ఎవరు ఇవ్వనేది ఏంటి? వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు. ఈ మాట చెప్పలేదట పాస్టర్ గారు, ఎంతసేపు నుంచి అన్నాడు, కానీ మా ప్రభువు నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వమన్నాడు, మేము ఇస్తున్నాం. నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు అడిగితే మేము చెప్పేది, మేము నమ్మిన బైబుల్, ఈ బైబుల్ ఏది చెప్తే మేము అది చేస్తాం. మా మతం, మా ఆలోచన, మా విశ్వాసం, మా భక్తి, మా ప్రార్థన మీకు అర్థం కాదు అని చెప్పడం. అది కాదంటే మరంటే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఒప్పుకున్నారంటే, యేసు ప్రభు నమ్ముకున్నట్టే మేము ఎత్తామంటే నీళ్ళలో ముంచితే ఎట్ట అని వాళ్ళు అడుగుతున్నారు. అవునండి, యేసు ప్రభు నమ్మిన వారికి నీటి బాప్తిసం ఇవ్వాలి. అది బాహ్య సంబంధమైన గుర్తు. మా యొక్క విశ్వాసంలో అది ప్రధానమైన కార్యము. అందుకని మేము నీటి బాప్తిస్మాన్ని ఇస్తున్నాము అని చెప్పలేకపోతున్నారు. వాళ్ళు వచ్చి అడగగానే అది కాదండి, వాళ్ళు నమ్ముకున్నారండి, అందుకని మేము ఇస్తామండి. వాళ్ళు నమ్ముకుంటే నువ్వు ఇస్తావా అని వాళ్ళు అడుగుతుంటే ఇస్తామండి, అంతేనండి, మేము ఇస్తాం, మేము బాప్తిసం అంటే వాళ్ళు మేము అడగలేదు, వాళ్ళే ఇస్తామని. ఎట్టాడి సత్య మాట చెప్పొద్దు. ప్రైజ్లో బాప్తిసం ఎందుకు ఇవ్వాలి మీరు అంటే, మాకు ప్రభువు చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడుతున్న నమ్మని వారికి నువ్వు కూడా అవసరమే, నువ్వు కూడా బాప్తిసం తీసుకోవాలి అవసరమే అని చెప్పాలి, అంతే. నువ్వు మత మార్పిడి చేస్తావు, ఎవడు మారుతావు మత మార్పిడి? ఏమంటే ఒక్క షర్టు కొనుక్కోవడానికి 10 సార్లు ఆలోచిస్తాం. ఏమంటే ఒక భోజనం తినడానికి 100 సార్లు వెతికి మరి తింటాం. ఏమండి చిన్న రాయి కూడా కడుపులో పోనీ, ఏ కరివేపాకు ఎన్ని తీసి పక్కన పెడేస్తాం. అంటే మనకి ఇష్టం లేదు, మన హృదయంలోకి రాదు, మన శరీరంలోకి రావడానికి లేదు. మనకి ఇష్టం లేదు, మన ఒంటి మీదకి రావడానికి. ఎవరిని పట్టుకొని బలవంతంగా మత మార్పిడి చేస్తారు. అనవసరమైన మాటలు మాట్లాడటమే, కానీ ఇదేమన్నా మాయలా, గాలిలా, మంత్ర విద్యలా? ఎవరిని పట్టుకొని ఎవరిని మత మార్పిడి చేస్తే ఎవరు ఒప్పుకుంటాడు? ఎవడి హృదయంలో ప్రభువు కార్యం చేస్తే వాడే ప్రభువు నమ్ముకొని ప్రభువుకు సాక్షిగా ఉంటాడు. మత మార్పిడి బలవంతంగా చేస్తాడు. బలవంతంగా ఎప్పుడు చేస్తాడు? మత మార్పిడి అంటే మామూలు ఉందా? మన వాళ్ళు ప్రశ్న అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకయ్యా మీరు బాప్తిసం తీసుకున్నారంటే తీసుకునేవాడు కూడా చెప్పట్లా. అంటే తెలియకుండా ఈడెత్తున్నాడు, తెలియకుండా వాడు తీసుకుంటున్నాడు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఏంటంటే, మేము ఇదే. ఏది చూపించు నువ్వు? ఎక్కడన్నా మేఘం చూపించు. ఆ వాడు ఎందుకు పడతారు? ఒకసారి మేఘం చూపించు, ఒక చిన్న మేఘం చూపించు, ఒక చిన్న బొట్టు, ఒక జల్లు పడిపించు. నేను నమ్ముతావంటే నువ్వు నమ్మేది బచ్చా. నువ్వు నమ్మేదేంటి? నీకు నేను చూపించేది. నమ్మితే నమ్ము, లేకపోతే తర్వాత చూసుకుందాం. ప్రైజ్లో నోవహు ప్రజల వైపు చూసేవాడు కాదు, దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు. ప్రైజ్లో హల్లెలూయా. చాలా మంది పిల్లరా ఈ రోజుల్లో మనం చేసేదాన్ని కూడా అర్థం చేసుకోక చాలా మంది నోవహు లాగానే విమర్శిస్తూ ఉన్నారు. నోవహును ఎగతాళి చేసినట్టుగానే ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రియరా, ఎవడో ఏమన్నా ఏం చేసినా
మనం కలిగి ఉన్న ప్రయాణాన్ని, మనం కలిగి ఉన్నటువంటి గురిని, మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని ప్రభువు కోసం కొనసాగిస్తూనే ఉండాలి. మన జీవితం ఒకరి వైపు చూడొద్దు. మనం ఒకరి వైపు చూసామంటే ఖచ్చితంగా మనం ప్రభు నుండి వేరైపోతాం. అవునంటారా కాదంటారా? లోతు ఉన్నాడా? తెలుసా మీకు లోతు? లోతు ఎవరు? అబ్రహాము తమ్ముడు. ఈ లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటున్నప్పుడు దేవదూతలు ఇద్దరు వచ్చి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకెళ్తున్నారు. ఆ పాపుల మధ్యలో, పాపాత్ముల మధ్యలో నువ్వు వద్దయ్యా, వచ్చి బయటకు వచ్చేసాయి, ఆ పట్టణాన్ని మేము దహిస్తాము అని చెప్పి అన్నప్పుడు ఆ లోతు తన కుటుంబాన్ని తీసుకొని బయటకు పారిపోతున్నాడు. పారిపోతుంటే ఎవరి వైపు చూశాడు? అసలు కనీసం కట్టుకున్న భార్య వైపు కూడా చూడలేదండి. కట్టుకున్న భార్య వెనకొస్తుందా లేదని కూడా చూడలేదు. ఎటు చూస్తున్నాడు? ఏ మార్గానికైతే చూపించాడో, ఏ మార్గానికైతే చేరమన్నాడో, ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ వెనక ఎవరు వస్తున్నారా లేదనేది మాత్రం చూడాల. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చూడలేదు అంటే ఆయన చూడొద్దు అన్నాడు అంతే. నమ్మకం ఉన్న వాళ్ళు ఇటు చూస్తారు, నమ్మకం లేని వాళ్ళు అటు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. 125 సంవత్సరాల నమ్మకంతో ఓడగట్టాడు. 120 సంవత్సరాలు నమ్మకంతో ఓడగట్టాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు, ఎన్నో ఎంతమందో ఆయన చాలా ఇబ్బంది పెట్టుంటారు. కానీ దేవుడు చెప్పాడు 120 ఏళ్ళు నమ్మకంగా పనిచేసి కట్టాడు. తర్వాత అడిగాడు, ఏం ప్రభువా ఇంకా రాలేదు ఏంటంటే, ఇంకా 7 దినాలకు వస్తుంది అని టైం పెట్టాడు. ఆ టైం అయిపోయింది, మీరందరూ లోపలికి వెళ్ళండి అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత తలుపేశాడు. తలుపేసి లోపల వాళ్ళందరూ ఉన్న వాటిని సిద్ధపరుచుకొని లోపలికి వెళ్ళి ఆ ఓడలో ఉన్న సమయంలో ఆయన గడేసి ఇక వర్షాన్ని పంపించాడు. నోవహు, ఓడలోకి వెళ్ళావు కదా, నేను చెప్పిన టైంలో ఇప్పుడు బయటకు చూడు. నువ్వు ఎదురు చూస్తున్నది వచ్చేసింది. నువ్వు లేదు 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 అంటే విన్నావే, నిజంగా నేను పిచ్చివాడినా, నేను కడుగుతుంది కరెక్టా కాదా, నేను చేసే పని రైటా రాంగ్ అని చెప్పి సందేహించేవేమో. నువ్వు ఒకసారి బయటికి ఆ కిటికీలో కూడా చూడు, నువ్వు చేసిన పని నీకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని నోవహుని కిటికీలోంచి చూడమంటే చూడు, ప్రచండ వర్షం అంట, ప్రచండ వర్షం. కింద నుండి భూమి జలాలు విప్పబడ్డాయి, ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయి, భూమి నీలమయం అయిపోయింది. ఇప్పుడు నవ్విన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నవ్విన వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? నోవహు మాకు కూడా తలుపుది నోవహు అని ఎవరిని చూసి ఎక్కిరించారో, ఎవరిని చూసి ఎగతాళి చేశారో నోవహు దగ్గరకు వచ్చి గోజాడుతున్నారు. లోపల నుండి నోవహు ఏమన్నాడు? అయ్యలారా, చెయ్యి దాటిపోయి నా మాట వింటే ఆ చివరి దినానైనా మిమ్మల్ని రక్షించుకోవడానికి నేను అవకాశం ఉంది. కానీ తీరా తలుపేసేసాడు. నేనుగా తలుపేసింది, నేను తలుపేస్తే నేనే తీయొచ్చు, నేను జాలి కలిగి తలుపు తీస్తానని చెప్పి ప్రభువే తలుపేసి గడిపెట్టి తాళం వేసేసాడు. ఇక తీయడానికి కుదరదు. నేను చేయగలిగేదేమి? అక్కడున్న ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళ మాట వినకపోతే నీటిలో మునిగి నశించారు. ఈరోజు నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడదు. ఎందుకంటే నీ కుటుంబ సభ్యులే నీ భక్తిని గుర్తించకపోవచ్చు, కానీ నువ్వు చేసిన భక్తిని బట్టి దేవుడు తన హక్కులు చేర్చుకున్నప్పుడు నిన్ను చూసి బొమ్మ కొట్టుకునే రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసము వాళ్ళదే. నోవహు దినాలు ఎలాగుంటాయో మనుషుల కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుంది. ఆయా నోవహు చెబితే జనం ఎల్లా, ఒక్కడి చెబితే ఎల్లా. ఈరోజు దేవుడు 100 మంది సేవకులను భారతదేశానికి, ప్రపంచానికి పంపాడు. ఒక్కడ కూడా వినడం లేదు. విన్నవాడు రక్షించబడతాడు, విననివాడు నాశనానికి వెళ్తాడు. ఒక్కడ మాట వినకపోతే ఏమైంది? ఈరోజు 100 మంది ప్రకటిస్తున్నారు యేసయ్యను. యేసు రాకడను 100 మంది ప్రకటిస్తున్నారు. ఆ రోజు నోవహు కాలంలో ఒక్కడ ప్రకటిస్తే వినలా. మాకు తెలియదయ్యా, మేము అటు అనుకోలేదా అనడానికి ఛాన్స్ లేదు.
ప్రతి గ్రామంలో 4 సంఘాలు, 5 సంఘాలు, 3 సంఘాలు, 2 సంఘాలు. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో యేసుని గురించి వార్త, సెల్ ఫోన్ల వాక్యం, టీవీల వాక్యం. ఏమండి, మరి బజారులో, సభలో, వీధి కూడికలో, చర్చిల్లో ఎక్కడ వాక్యం లేదు అనడానికి అవకాశం లేదు. ఎన్ని చోట్ల వాక్యం ఉందంటే ఎన్ని చోట్ల అవకాశం ఉంటే అన్ని చోట్ల యేసయ్య వాక్యాన్ని పంపించాడో. గట్టిగా నో ఛాన్స్. తప్పించుకునే అవకాశం లేనే లేదు. ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. రక్షణ ద్వారం తెరవబడినప్పుడే, అవకాశం ఉన్నప్పుడే మనం ప్రభు పాదాల దగ్గర చేరి రక్షణ పొందితే ఆనాడు నోవహు కుటుంబం రక్షించబడినట్టుగా మనుషులకు వారి రాకడలో మనం రక్షణ పొందిన వారిగా ఉంటారు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనం ప్రార్థన చేస్తుంటే చాలా మందికి ఎగతాళి, చాలా మందికి అది అర్థం కావట్లా. ఒక పాట పడినా, ఒక ప్రార్థన చేసినా, ఒక పరిచయం చేసినా, ఏమండి, చాలా మందికి అది అర్థం కావట్లేదు. అందుకని నువ్వు సిగ్గుపడతావా, అందుకని నువ్వు భయపడతావా, అందుకని నువ్వు బాధపడతావా, అందుకని నువ్వు ప్రభువుకు దూరం అవుతావా అంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే వాళ్ళ వైపు చూడకు. ఎవరి వైపు చూస్తావు? ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నోవహును తన రక్షణ కొరకు తానే ఓడగట్టుకోమన్నాడు. ఈ రోజు మన రక్షణ కొరకు ఆయనే మన కొరకు నివాసాలు కలుపుతున్నాడు. ఏ నివాసాలు? బంగారపు నివాసాలు, బంగారపు వీధులు, ప్రియుల రత్నాలతో, ముత్యాలతో 12 పునాదులు కలిగిన మహానగరాన్ని, మహాపట్టణాన్ని ఆయన మన కొరకు నిర్మిస్తున్నాడు. మనం ఎవరి వైపు చూడాలి అంటే మన విశ్వాసాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, ఈ ప్రార్థన అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రార్థన అంటే మామూలు విషయం కాదు. భక్తి అంటే మామూలు విషయం కాదు. యేసు ప్రభువుని నమ్ముకొని ఆ విశ్వాసం కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. అవసరమైతే ఇందులోనే మనం నమ్ముకునేవాడు కూడా ఉంటారు. తెలుసా నీకు? యేసు ప్రభు 12 మందిలో ఎవరు అమ్మారు చెప్పండి? పరాయి వాళ్ళ, అయిన వాళ్ళ? పక్కన ఉన్నవాళ్ళే అమ్మారు. ఇందులో మన విశ్వాసాన్ని దెబ్బతీసేవాళ్ళు, మన విశ్వాసాన్ని మన సాక్ష్యాన్ని పోగొట్టేవాళ్ళు, మన మీద కత్తులు రువేవాళ్ళు, రాళ్ళు రువేవాళ్ళు. స్టెప్పని చంపింది ఎవరు? వాళ్ళే. మనలోనే బయలుదేరతారంట. అందుకే మీలో ఉండే తోడేళ్ళు బయలుదేరుతాయి కదండి. వీళ్ళరా, అయినప్పటికీ కూడా మనం ప్రభువుని విడిచిపెడదామా? ప్రభువుని మర్చిపోదామా? ప్రభువుని మరి ఆ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని నిలిపివేసుకుందామా అంటే నోవహు లాంటి ఒక నిర్ణయం మనం కలిగి ఉండాలి. నా జీవితంలో ఏదైనా నేను ప్రభు కొరకే బ్రతుకుతాను. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు దినాలు, నోవహు దినాలు అంటే అక్కడ పట్టించుకోవాలా. ఈరోజు నువ్వు బైబిల్ తీసుకొని ప్రార్థన పోతుంటే ఎవరికి అర్థం కాదు. అర్థమైందా? నువ్వు బైబిల్ తీసుకొని ప్రార్థన చేస్తుంటే ఎవరికి అర్థం కాదు. నువ్వు వైట్ బట్టలు వేసుకొని బజారు తిరుగుతున్న అర్థం కాదు. నువ్వు చేసే భక్తిలో శక్తి ఏమో అర్థం కాదు. ఏమండి, ఒక దినం ఉంది, కొంచెం ఓర్చుకోండి. ప్రభు రాక దగ్గరే ఉంది. ప్రభు కూడా చెప్పాడు, నేను త్వరగా వస్తున్నాను. నేను ఎలా వస్తానంటే దొంగ వలె వస్తాను. ప్రకటన గ్రంథం 3:3 ఉంది. నేను దొంగ వలె వచ్చుతున్నాను, మీరు జాగరూకులై ఉండండి అన్నాడు. దొంగ వలె వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. అనుకోని గడియన ఆయన వస్తాడు. రెప్పపాటును మార్పు చెందుతా, అప్పుడు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నేను చెప్పే మాట ఏంటంటే సమాజం పరిస్థితి దేవుడికి వ్యతిరేకంగా ఉంది. బయట ఉన్న వాళ్ళు దేవుడి ప్రేమను అర్థం చేసుకోవట్లా. దేవుడి పాదాల దగ్గర కూర్చున్న మనమైన దేవుడి కోసం నమ్మకంగా బ్రతకగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని నోవహు కుటుంబంలో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మాట చెప్తాను, ముగిస్తాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం? మన కోసమే. ఆయనకు ఏమన్నా ఆదరణ దొరికిందా? ఆయనకి ఏమన్నా ప్రోత్సాహం దొరికిందా? పోనీ ఆయనకి ఏమన్నా బాబు మా ఇంట్లో ఉండని నివాసం ఇచ్చారా, లేకపోతే మా దగ్గర ఉండయి అని చెప్పి ఆయనకి ఏమన్నా ప్రోత్సాహం దొరికిందా? ఆయనకి ఎటువంటి ఆదరణ, అభిమానాలు దొరకలేదు. ఆయన పరిచర్య ఆపాడా?
తన ముందున్న ప్రయాణాన్ని కొనసాగించాడు, తను చేయాల్సిన కార్యాలు చేశాడు, మనందరికి రక్షణ ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను దీన్ని బట్టి చెప్పే మాట ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో ఎవరి సహకారమైన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు కాపాడుకుంటూ సవాలుకరంగా ప్రభువు కోసం నిలవాల్సిన అవసరము ఉన్నది. బలవంతంగా వద్దు. ఎట్లా? బలవంతంగా వద్దు. బలవంతంగా భక్తి చేయొద్దండి. ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు, ఇష్టంగా చేయాలి. నేను ఒక మాట చెప్తాను. యేసు కొరకు పిలువబడిన మనము ఏమండి, మనం చనిపోయినా పర్వాలేదు, కానీ యేసు కొరకు ఆసక్తి కలిగి ఉన్న మన ఆసక్తి మాత్రం చనిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. మన ఆసక్తి విషయంలో మనం ఎప్పుడైతే మందులం అవుతామో ప్రభుత్వం మనం దూరస్తులం అవుతాం. అందుకని యేసు కోసం మనము ఆసక్తి కలిగి అంతం వరకు నమ్మకంగా ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని నిట్టూర్పులో యేసు ప్రభువుకి ఎదురైనా కూడా తన పని తను కానిచ్చాడు. నోవహు తన పని తను కానిచ్చాడు. ఏమండి, లోకం వైపు చూడొద్దు, లోక సహవాసం వైపు చూడొద్దు, మనం దేవుడి వైపు చూద్దాం. మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిద్దాం, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. ఈ లోకం మనం భక్తి జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అప్పులు, సమస్యలు, ప్రతికూలతలు ఎన్ని వస్తాయో, అయినా వాటన్నింటిని బట్టి మనం ప్రభువుకు దూరంగా ఉండాలి. ప్రభువు కొరకు మీరు మండుదురుగాక. హల్లెలూయా. ప్రభువు కొరకు మీరు సవాలుకరంగా నిలిచి ఉందురుగాక. ప్రభువులో మీరు స్థిరంగా ఉందురుగాక. బండ మీద కట్టబడిన ఇంటి వలె ఎన్ని ఉపద్రవాలు వచ్చిన కథలకు నిత్యము సియోను కొండ వలె ఉందురుగాక. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు రాకడలో మనం ఖచ్చితంగా మనం విశ్వాసంలో నిలిచిన వారమైతే ఆయన తలుపు తీయగానే అక్కడ ఉంటాం మనం. ఓకేనా? అటువంటి మంచి విశ్వాసం దేవుడు మన కుటుంబాలకు, మన సంఘాలకు ప్రభు ఇచ్చునుగాక. నమ్మండి, యేసు ప్రభు మన కోసం వచ్చాడు. ఏ బాధ, ఏ కష్టము, ఏ కన్నీటి గాథలు లేని ఆ లోకానికి మనం తీసుకువెళ్తాడు. మనం ప్రభు కార్యాన్ని వీక్షిద్దాం, ప్రభు ఇచ్చే స్వస్థతను పొందుదాం, ప్రభు ఇచ్చే రక్షణ పొందుదాం, ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. ఆయన కోసం ఎదురు చూద్దాం. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువే మన ధ్యాస. ప్రభువే మన ధ్యాస. ప్రభువే మనకు శాశ్వత కృప కుమ్మరించునుగాక. ఆమేన్. పరలోకమందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి పొందిన చెప్పిన మాటల ప్రకారం మా ప్రియులు మీలో నిలిచి నోవహు వలె ఎన్నో ప్రతికూలతలు ఉన్నా వాటన్నిటిని ఎదుర్కొని మీ కొరకు సవాలుకరంగా నమ్మకస్తులుగా సాగిపోవడానికి సహాయం చేయండి. ఈ దినాల్లో నోవహు దినాలు ఎలాగుండునో మనుషు కుమారుడు రాకడ అలా ఉంటుందన్నాం. మీరు మరలా తిరిగి మా కొరకు రాబోతున్నారు, మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్ళబోతున్నారు. మీ ప్రేమ మా మీద ఉంది కనుక మా యొక్క నిర్లక్ష్యాన్ని, మా యొక్క నిద్రాత్మను తగ్గించి మీలో ఆత్మీయ విశ్వాసం గలవారమై, ఆత్మీయ సిద్ధపాటు కలిగి మీ కొరకు నమ్మకస్తులుగా సాగిపోవడానికి మీరు మాకు సహాయం చేసి దీవించమని, అయా మీ మాటలు విన్న మేమందరము మా ఆత్మీయ మనుగడలో నోవహులాగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మేము మా ఇంటి వారు రక్షణ పొందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ లేచి